ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళే కానీ, లేకపోతే క్రైస్తవులు కానటువంటి వాళ్ళకి కానీ వాక్యం ఏదైనా తెలిసిందో ఉన్నదంటే, యెహోవా నీ రాకల పోకలందు ఆయన నిన్ను కాపాడు. ప్రతి ఒక్క క్రైస్తవునికి కానీ, అన్ని జనుడికే కానీ, ప్రతి ఒక్క ఒక సౌండ్ ఒక బాక్స్ కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క చర్చిలోంచి వినబడేది ఆ వాక్యం ప్రతి ఒక్కరు వింటూనే ఉన్నారు. అయితే రీసెంట్గా మనం చూసుకున్నాం ప్రవీణ్ పగడాల్ గారి మరణం గురించి. ఆయన మరణస్థాత చనిపోయాడో, లేకపోతే ఇంకే విధంగా చనిపోయాడు, లేకపోతే ఎవరైనా చంపి అక్కడ పడేస్తారో, ఇంకా అంతగా బయటికి రాలేదు. కానీ చాలా మందిలో ఉన్న ఆలోచన ఏంటంటే, మరి యెహోవా అన్ని రాకపోకలను కాపాడేవాడైతే ఎందుకని ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాలే కానీ ఇంకా అనేక దైవ సేవకులు అనేక మంది యాక్సిడెంట్ల ద్వారానో లేకపోతే చంపి అలా పడేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకని ఆయన కాపాడట్లేదు అంటారు? మీ యొక్క ఉద్దేశం ఏంటి దీనిలో ఉన్న ఉద్దేశం? మంచి తమ్ముడు, అందరికీ తెలిసిందే. అయితే అందరికీ తెలిసిన వార్తే రీసెంట్గా మనం చూసినవే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మనందరం విన్న వార్తే. నేను కూడా ఆయన చనిపోయిన రోజు 2 రోజులు ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి బాగా జరుగుతున్న వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు సడన్గా నేను ఎందుకు మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేశానో ఓబీసీసీ జాన్సన్ గారు మనకు తెలిసిందే, ఆయన యూట్యూబ్ ఛానల్లో నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. ఏంటి ఆ వీడియో అంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి దగ్గర రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారని ఆ వార్త వినపడింది. ఎప్పుడైతే ఆ వార్త వినపడిందో, ఆయన చనిపోయిన ఫోటోలు కానీ ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఎమ్మటే నా మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. అది నా మైండ్లోకే కాదు, అనేక క్రైస్తవుల మైండ్లోకి కానీ విశ్వాసుల మైండ్లోకి కానీ నాకు తెలిసి ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. నా మైండ్లో కూడా వచ్చింది. ఆ రోజంతా అసలు ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి తెలియని వ్యక్తి లేడు. క్రైస్తవులు అని పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులు. ఆయన సడన్గా చనిపోయారు అనే వార్త ఎప్పుడైతే వినపడిందో నా మనసులోకి అనేకమైన ఆలోచన, ఒక దైవసేవకుడే నాకే అనేకమైన ఆలోచనలు వచ్చినాయి. ఏంటి అంటే, అసలు ఏంటి ఇంత గొప్ప దైవ సేవకుడు, దేవుని కొరకు రోషంగా పనిచేస్తున్న దైవ సేవకుడు, ఆయన చనిపోతే ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు? పాస్టర్ ప్రవీణ్ పగడాల గారంటే ఇష్టం లేదా? అసలు దేవుడు చూస్తున్నాడా? ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న నిజంగానే రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును అని బైబిల్లో దైవ సేవకుల ద్వారా చాలా వినపడుతున్నాయి కదా. ఎందుకు మరి ఆ దైవ సేవకుడు అంత అంటే అనామోషంగా, అంటే ఎవ్వరు లేని పరిస్థితులు ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది? దేవుడు కాపాడలేకపోయాడు. నాకు కూడా ఆ రాత్రి ఆ సాయంత్రం అసలు దేవుడి మీద నిజంగా విపరీతమైన కోపం వచ్చింది. చాలా డౌట్లు వచ్చినాయి నాకు కూడా. అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకు ఇంతమంది దేవుడి మీద నోరు పారేసుకుంటుంటే, బైబిల్ మీద నోరు పారేసుకుంటుంటే, మరియమ్మ మీద నోరు పారేసుకుంటుంటే వాళ్ళని ఏమీ చేయలేని దేవుడు ఎందుకు ఈయన చనిపోతున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు? ఈయన స్వరం ఎత్తాడు, మనందరికీ తెలిసిందే. దేవుడి గురించి ఎంతో చెప్పాడు, దేవుడి గురించి ఎన్నో మీటింగ్లో గలమెత్తాడు, డిబేట్లు చేశాడు. నిజంగా ఈయన ద్వారా ఎంతో మంది రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కూడా ఈ ఆలోచన వచ్చి దేవుడి మీద కోపం వచ్చింది. ఆ దృశ్యాలు చూసినప్పుడు కోపం వచ్చినప్పుడు దేవునితో నేను అసలు అయ్యా నువ్వు ఉన్నావా? నీ దైవ సేవకుడు అనగా నిజంగా చాలా మంది హృదయాలు కదిలించేసింది ఆ సన్నివేశన. ఆయన చనిపోయిన తీరు ఒక అనాముకునిగా ఎక్కడో అసలు ఆయన రావటం ఏంటి, అసలు ఆయన్ని ఆ పెదాల మీద కొరటం ఏంటి, ఆ రక్తం ఏంటి, అనామకుగా ఆ పడేటివి ఏంటి, అసలు ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతించాడు అని నా మైండ్లో కూడా అనేక రకమైన ఆలోచనలు వస్తూ దేవుడి మీద కొంచెం సందేహము, అదేవిధంగా దేవుడి మీద కొంచెం కోపము కూడా వచ్చింది. వచ్చినప్పుడు దేవుని కొంచెం అడిగి, అయ్యా ఏంటయ్యా ఇది, నీ కొరకు రోషంగా పనిచేస్తున్న దైవ సేవకుడు కదా,
మరి ఆయన చనిపోతున్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? ఆయన అంతమంది వచ్చి చంపేస్తున్నప్పుడు, లేకపోతే అది చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో నుంచి ఒక వాక్యం నాకు కనపడింది. ఏంటి అదంటే, మనందరికీ తెలిసిందే, యోహాను సువార్త మనము 11వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే అక్కడ మొదటి వచనం మనం గమనించినట్లయితే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనీయులున్న లాజరు అను ఒకడు రోగి అయ్యెను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభు ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఇది నేను ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు? లాజర్ అనే వ్యక్తి. మరియా, మార్త, లాజర్. ఈ లాజర్ ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే రోగి అయి పడుకున్నాడంట. ఎప్పుడైతే రోగి అయి పడుకున్నాడో ఈ వార్త యేసు ప్రభువు దగ్గరకు వచ్చింది. ఏమని? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, అయ్యా నీవు ప్రేమించుచున్న, అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. అక్కడ వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి రోగి అయి మంచం మీద పడుకున్నాడు. అదే రోగం, ఏదో జలుబు కాదు, లేకపోతే ఏదో జ్వరము కాదు, లేకపోతే ఏదో కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు కాదు. అక్కడ రాయబడింది మరణము యొక్క రోగం అంట. ఎప్పుడైతే అంటే వాళ్ళు అంతే, అక్కడ ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉంటే వాళ్ళు యేసు ప్రభువు వారికి లెటర్ రాసి ఉంటారు. అక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడైతే అక్క చెల్లెండ్రులు ఆయనకి ఏమర్థమన్నారు, అయ్యా నీవు ప్రేమించుచున్న నీ లాజరు రోగి అయి పడి ఉన్నాడు. ఎక్కడ? మంచం మీద. నువ్వు ప్రేమిస్తా అంటే, లాజర్ అంటే ఎవరికి ఇష్టము? దేవునికి ఇష్టం. లాజరు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుడు కూడా లాజర్ను ప్రేమిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అక్కడ నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. ఎప్పుడైతే వర్తమానం పంపారో అక్కడ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు దగ్గర వార్త వచ్చింది. వచ్చినప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం? మనుషులైన మనం ప్రేమించేవారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే, లేకపోతే ఎక్కడన్నా ఉన్నారంటే, మనం ఎక్కువగా ప్రేమించేవారు ఆ వార్త వినపడంగానే మనం ఏం చేస్తామంటే పరుగులు తీస్తాం. ఎందుకంటే మనం ప్రేమించేవారు కాబట్టి మన ప్రాణం ఆగదు. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువు దగ్గరకు కూడా ఆ మరియా, మార్త ఒక లెటర్ రాశారు, అయ్యా నీవు ప్రేమించు నీ లాజరు రోగి అయి పడి ఉన్నాడు అని. అప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అంటున్నాడు. శిష్యుల వైపు చూసి అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు. అక్కడ వాళ్ళు రాసిన మాట ఏంటి అంటే, ఇది అయ్యా నువ్వు ప్రేమించుచున్న లాజరు మరణ రోగం వచ్చుడై మంచం మీద పడుకున్నాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు అని అంటే, ఇది మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు అంటున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది. దేనికోసం వచ్చిందంట? దేవుని మహిమ కొరకు వచ్చిందంట. అక్కడ గమనించినట్లే ఆ మరణం వచ్చిందే, ఆ వ్యాధి వచ్చిందే మరణం కొరకు, మరణకరమైన వ్యాధి అని రాయబడి స్పష్టంగా రాయబడింది. అక్కడ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఏం చేయాలి? ఆయన ప్రేమిస్తున్నాడు కదా. నాకు తెలిసి అక్కడ కింద ఉండడం ఇంకా చూసుకున్నట్లయితే, యేసు మార్త ఆమె సహోదరి లాజర్ను ప్రేమించెను. వాళ్ళందరినీ ఏం చేస్తాడు? దేవుడు ప్రేమించాడు. ప్రేమించనోడు అని రాయబడలా, వాళ్ళని ప్రేమించాడు అని రాయబడిన తర్వాత అక్కడ కింద 6వ వచనం చూసుకుంటే, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచాను. అర్థమైందా? అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు దగ్గర వార్త వచ్చిందండి. వార్త వచ్చిన వార్త ఆయన ఇంకేం చేస్తున్నాడు? ఆ వార్త విన్నప్పుడు వెళ్ళట్లా,
ఏమంటున్నాడు వాళ్ళతో తిరిగి? ఇది మరణ కొరకు వచ్చిన వ్యాధి కాదు, దేవుని మహిమ కొరకే వచ్చిన వ్యాధి అంటున్నాడు. ఆ మాట అని అంట ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఇంకా 2 దినాలు ఆలస్యం చేసిండంట. అప్పుడు నాకు తెలిసి అక్కడ ఉన్న జనాలు, ఆ ఊర్లో ఉన్న జనాలు ఆ ఇద్దరు మరియా మార్తలను పాపం ఎన్ని మాటలని ఉంటారు. ఇప్పుడు మనం ఎలాగైతే అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఎన్ని మాటలని ఉంటారు. అరే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా, ఎవరో ముక్కుని దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, చనిపోయిన లేవనెత్తుతున్నాడు, గుంటి వారి కాలు ఇస్తున్నాడు, చేతులు వెనక్కి చేలెత్తున్నాడు, మాట రాని వాళ్ళకి మాట ఇస్తున్నాడు కదా, ఇన్ని చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నాకు తెలిసి చాలామంది ఆ మాట అని ఉంటారు 2 దినాలు. కానీ అక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువు అంట కావాలని అక్కడ నిలిచి ఉన్నాడంట. ఎందుకంటే ఆయనకి తెలిసింది ఏంటి అంటే ఈ మరణము, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకే వచ్చిందని ఆయనకి తెలుసు. మనం గమనించినట్లయితే ఆల్రెడీ ఆ అన్నమాట మరి అన్నాడు కదా, మరి ఏమైపోయాడు లాజరు? చనిపోయాడు. చనిపోయి సమాధిలో ఎన్ని దినాలు ఉన్నాడు? 4 దినాలు ఉన్నాడట. అప్పుడు వెళ్తున్నాడు యేసు ప్రభువు. ఇప్పుడు లాజర్ అంటే యేసు ప్రభువుకి ఇష్టం లేదా? లాజర్ కుటుంబం అంటే యేసు ప్రభువుకి ఇష్టం లేదా? కానీ ఆయన అక్కడ అన్నాడు ఈ మరణం, ఈ వ్యాధి అనేది అతని మరణం కోసం రాలేదు. ఇది అనేది దేనికోసం వచ్చిందంటే దేవుని మహిమపరచడానికి వచ్చిన వ్యాధి అన్నాడు. ఆయన శరీరధారిగానే ఉన్నాడు కదా, వెళ్ళిపోవచ్చుగా 2 దినాలు అంటే 1 దినాలు వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ దగ్గరికి. కానీ అక్కడ నిలిచి ఉన్నాడని రాయబడింది. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దైవ సేవకులు హతసాక్షి అవుతున్నప్పుడు, ఈ మధ్య మనం చూసాం ఆ ప్రవీణ్ పడాల గారు కానీ హతసాక్షి చాలా మంది అవుతున్నప్పుడు ఎందుకు దేవుడు సైలెంట్గా ఉంటున్నాడు? దేవుడు వాళ్ళని ప్రేమించట్లేదా? దేవుడు వాళ్ళని కాపాడట్లేదా? అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లాజర్ అనే వ్యక్తి ఇతడు చనిపోయాడండి. రోగం వచ్చింది, మరణం వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన 4 దినములు అయిన తర్వాత అక్కడ ఉండదు చూడండి, ఇంకోసారి ఆయన ఏమంటాడంటే, అందుకు గమనించినట్లయితే అని అంటాడు, అక్కడ మనం చూసుకున్నట్లయితే సంతోషించెను. ఇక్కడ 11 కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. చూసారా అక్కడ ఏం రాయబడుతుంది? మనం గమనించుకున్నట్లయితే యేసు ఆ మరణము గురించి అక్కడ ఉంది, ఏముంది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అక్కడ చూసుకున్న నేను అక్కడ ఉండలేదని. కావున యేసు లాజరు చనిపోయాను. అక్కడ యేసు ప్రభువు తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? లాజరు చనిపోయారని. ఆయన ఏమంటున్నాడు? కావున ఇప్పుడు వెళ్దాం మనం. ఎప్పుడు? చనిపోయిన తర్వాత. బాగున్నప్పుడు వెళ్తే ఏమైపోయింది మన ఆలోచన. అక్కడ చాలామంది డౌట్లు, బాగున్నప్పుడు వెళ్తే ఏమైంది? కానీ ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు అని అంటే చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత 4 దినాలు అయిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కావున లాజరు చనిపోయాడని ఏం చెప్తున్నాడు అక్కడ? కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అక్కడ దుఃఖపడాల్సింది పోయి యేసు ప్రభువు ఏమన్నాడంటే మీ నిమిత్తం నేనేం చేస్తున్నాను? సంతోషించుచున్నాను అంటున్నాడు. ఆయన అక్కడ రోగే లేడు, లేకపోతే ఏదో సంతోషకరమైన వార్త జరగట్లేదు, మేలు జరగట్లా. అక్కడ ఏం జరిగింది? ఆయన ప్రేమించుచున్న కుటుంబము ఏమైపోయింది? మరణించబడింది. ఆయన ప్రేమిస్తున్న ఒక వ్యక్తి రోగం వచ్చి మంచం మీద ఉండి చనిపోయాడు. ఆ చనిపోయిన బాగోలేనప్పుడు వార్త ఆయన దగ్గరకు వచ్చింది. చనిపోయాడన్న సంగతి కూడా ఎవరికి తెలిసింది? యేసు ప్రభువుకి తెలిసింది. అప్పుడు అన్నాడు లాజరు చనిపోయాడు. ఎప్పుడు? లాజరు చనిపోయినప్పుడు నేను ఇక్కడ లేడని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఎందుకో తెలుసా? ఆయన సమస్తం తెలుసు. ఎందుకు? ఆ మరణం ఎందుకు వచ్చిందో తెలుసు, ఆ మరణం ద్వారా ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి యేసు ప్రభువు కావాలని అక్కడ ఏమైపోయాడంట? 2 దినాలు
ఆలస్యం చేశాడట. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే మన ఈ మధ్య ఆ దైవ సేవకుడు చనిపోతున్నప్పుడు యేసుప్రభు చూశారు. కానీ ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని అంటే, క్రైస్తవులు ఒక ఉద్యమాన్ని రగలటానికి. మనం గమనించుకున్నట్లయితే ఆయన చనిపోయినప్పుడు చాలామంది జనాలండి, ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చారు, ఎంతోమంది మోకరించి ప్రార్థనలు చేశారు, ఎంతోమంది పాటలు పాడారు, ఎంతోమంది. ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా అందరూ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి మార్గంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఒక్క వ్యక్తి ఎప్పుడు లేనంతగా, ఎప్పుడు జరగనంతగా అంతమంది రావటం కానీ, అంత క్రైస్తవులందరూ ఏకమవటం కానీ, అంత పెద్ద పెద్ద దైవ సేవకులు చూడండి, ఆ మరణం వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. దేవుడు ఎవరి ఊరికి మరణాన్ని తీసుకురాడు. మనం ఉదాహరణ గమనించినట్లయితే యేసుప్రభు మరణం ఉంది. యెషయా గ్రంథంలో ఏమన్నాడు ఆయన? 52, 53లో ఉంటుంది. ఆయనంట నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అని రాయబడింది. ఎందుకు ఇష్టమైంది? తండ్రి కుమారుడు చనిపోవడం ఇష్టమా? అంతగా అక్కడ మనం బాప్తీసం తీసుకొని, యేసుప్రభు బాప్తీసం తీసుకొని పైకి వచ్చేటప్పుడు ఏమన్నాడు? ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు అన్నాడా? మన అంత ప్రియ కుమారుడైన యేసుప్రభుని అంతగా నలగొట్టుటకు తండ్రికి ఏమైందంట? ఇష్టమైందంట. ఎందుకంటే ఆ మరణం వెనకాల ఒక పరమార్థం అనేది ఉంది. ఆ మరణం వెనకాల దేవుని ఒక ప్రణాళిక అనేది ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి దైవ సేవకుడి ఆ యొక్క దాని వెనకాల ఒక పరమార్థం అనేది ఉంది. దేవుడికి ఏదో సంతోషమయ్యో లేకపోతే ఏదో కాదు, ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకు తెలిసి ఆయన మరణము ఆ చనిపోయేక ముందు మనం చూసుకున్నట్లయితే ఆయన అనేక మీటింగ్లోకి వెళ్ళి దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఆయన అనేక మీటింగ్లోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన పనిని, దేవుని యొక్క పనిని ఆయన కొనసాగించాడు. ఆయన పనిని కొనసాగిస్తూ ఒక విజయ వీరుడై తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అక్కడ యేసుప్రభు వారికి సంతోషం వేసింది. ఎందుకో తెలుసా? అతడు ఆ అయ్యగారు, ఆ ప్రవీణ్ పాడాల్ అనే వ్యక్తి దేవుని కొరకు ఎంతగా పనిచేశాడో దేవునికి తెలిసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి కుమారుని చంపడానికంటే అతన్ని నలగగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆయన శిష్యులు, ఆయన ఎప్పుడైతే చనిపోయాడో, యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన చనిపోక ముందు దాకా ఆయన శిష్యులు మామూలు శిష్యుల్లాగానే ఉన్నారు. వాళ్ళని ఒత్తి మనుషుల్లాగానే ఆయనతో పాటు తిరుగుతున్నారనే కానీ వాళ్ళని మనుషుల్లాగానే ఉన్నారు. అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు, అంత ఇది లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు గారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయారో అప్పుడు ఒక బలమైన ఉద్యమం రగిలింది. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దాకా మామూలుగా ఉన్న శిష్యులు, అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న శిష్యులు ఆయన మరణం తర్వాత మనం గమనించినట్లయితే ఒక ఉద్యమాన్ని రగిలించారండి. భూమిని తల్లక్రిందులు చేసేవారుగా మార్చబడ్డారు. తర్వాత చూడండి, తోమ ఇక్కడికి వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. ఆయన గాయాలు ఏలి పెట్టితేనే కానీ నమ్మని తోమ ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకంట ఆ కొండ మీద ప్రార్థన చేస్తుంటే సోలం చేత పొడిచబడి రక్తం కారిపోయి చనిపోయాడు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడైతే రక్తం కార్చాడో అక్కడ గొప్ప గొప్ప ఉద్యమమైన దైవ సేవకులు లేచారండి. ఆయన మౌనంగా ఉంటుంది దేనికోసం అంటే ఆ మరణం తర్వాత ఒక ఉద్యమాన్ని రగిలింప చేయడానికి. ఇప్పుడు చూడండి, ఆ ప్రవీణ్ పాడాల్ అనే పాస్టర్ గారు ఎప్పుడైతే చనిపోయారో 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవంలో ఒక ఉద్యమం రగిలింది. ప్రతి విశ్వాసి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన కొరకు గలమెత్తుతున్నారు, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అనేక విశ్వాసులు బయటకు వచ్చారు, దేవుని కొరకు నిలబడుతున్నారు, రోషం కలిగి పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆయన శిష్యులు కూడా మనం చూసుకున్నట్లయితే చాలామంది హతసాక్షులు అయిపోయారు. పేతురు కానీ వీళ్ళందరూ కూడా, అపోస్తులైన పౌలు కానీ, ఆయన చూడండి ఎంతగా దేవుని సేవ చేశాడు. కానీ దేవుని కొరకు తన తలను చిత్తం చేశాడు.
అంటే ఇక్కడ ఒక మరణము తర్వాత దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక దైవ సేవకుడి మరణం తర్వాత ఆయనకు ఒక ప్రణాళిక ఉందండి. అక్కడ మనం పాస్టర్ పౌలు అయ్యగారి మరణము ఒక అనామకుడిలాగా ఉండొచ్చు, కానీ ఆయన అంతిమ యాత్రలు మనం చూసుకున్నట్లయితే ఎంత ఘనంగా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు కూడా అంతమంది వచ్చి ఉంటారేమో. ఆయన మరణము ఒక ఈ లోకంలో జనాలకి అన్యులకి ఎలాగుందంటే ఎరుతనంగా ఉందేమో, కానీ ఆయన అంతిమ యాత్ర ఉంది చూసారా, అది అసలు వర్ణించలేనిది. అలాగే చాలామంది మన నిమిత్తం అంతకుముందు కూడా ఒకచోట చాలా కిందట ఒకచోట మనం చూసుకున్నాం. ఏంటిది, ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతంలోకి అలా కుమారులు ఆయన దైవ సేవకుడు స్వార్థకి వెళ్ళి వస్తూ ఉండగా కారులో నిద్రపోతుంటే ఒక దొండ కూడా వచ్చేసి ఆ కారు మీద పెట్రోల్ పోసి చంపేసిన వార్త మనందరికీ తెలిసిందే. కానీ ఆ మరణం తర్వాత అదే ఎవరైతే చంపారో వాళ్ళే ఏమయ్యారంట, మారు మనసు పొంది ఒక ఉద్యమైన దైవ సేవకులుగా మార్చబడ్డారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ప్రేమించేవారు వాళ్ళ మరణము దేవుని దృష్టిలో ఘనమైనది. కాబట్టి ఆ పాస్టర్ పైడిలను కానీ లేకపోతే అనేక దైవ సేవకులు మనకు వస్తున్న ఆలోచన, ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడంటే వారి మరణం వెనకాల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉంది, ఒక ఉద్దేశం అని ఉన్నది. కాబట్టి ఆయన చాలా సైలెంట్గా ఉంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో మనం బాధపడాల్సిన అవసరంలా, ఇంకా విశ్వాసంలో బలపడదాము. దేవుడు గొప్ప ఆ యొక్క కేసు విషయంలో కానీ లేకపోతే దాని తర్వాత రాబోతున్న చూసుకున్నట్లయితే ఒక ఉద్యమాన్ని దేవుడు రగిలించబోతున్నాడండి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆ విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడు. ఇక్కడ లాజరు చూడండి, ఆయన అంటున్నాడు ఈ వ్యాధి మరణము కోసం రాలేదు, దేవుని మహిమ కొరకే. అక్కడ కూడా పాస్టర్ పగలనే వ్యక్తి మరణము దేవుని మహిమ కొరకే. ఏ మహిమ? ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమనువా విశ్వాసులు క్రైస్తవులు ఇలాగుంటారా, ఇంత ఐక్యత కలిగి ఉంటారా, ఇలాగ వీళ్ళు ప్రార్థనలు చేస్తారా అని ప్రపంచం మొత్తం కూడా అసలు ఈ యొక్క మరణం అనేది ప్రపంచం మొత్తం వ్యాపించిందండి. ఓన్లీ ఇండియానే కాదు, ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, అమెరికా కానీ అనేక చోట్లకి వెళ్ళింది. దేవుని యొక్క శక్తి ఏంటో బయటికి తెలుపబడింది, దేవుని యొక్క బిడ్డల శక్తి ఏంటో బయటికి తెలుపబడింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మరణం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఆయన ఎవరిని కూడా అనామకునిగా మరణించడానికి ఆయన అవకాశం ఇయ్యడు. ఎవరు మార్చబడటానికి కానీ లేకపోతే మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన కొరకు రోషంగా పని చేయడానికి కానీ ఆయన మనకి అవకాశం ఇవ్వటానికి. కాబట్టి ఆ మరణాన్ని మనం తెలుసుకుంటూ అనేకమైన పాస్టర్ పౌలు లేపబడాలని మనం ప్రార్థనలో మనము విజ్ఞాపన